Okay, good morning dear students. మన ప్రీవియస్ క్లాస్లో పారాబోలా సెకండ్ ఎక్సర్సైజ్ కంప్లీట్ చేసామండి. పారాబోలా కంప్లీట్ చేసాం. ఓకే, నెక్స్ట్ ఎలిప్స్ అండి. ఎలిప్స్ జస్ట్ కాన్సెప్ట్ చూడండి ఈరోజు. ఎలిప్స్ కాన్సెప్ట్ ఒకసారి రివైజ్ చేస్తాను మీకు. ఓకే, అంటే ఎలిప్స్ అంటే టోటల్గా మొత్తం ప్రూఫ్ ఏం చేయడం లేదండి. ప్రూఫ్ ఆల్రెడీ నోట్బుక్లో మనం ప్రూవ్ చేసాం. ఇక్కడ మనం జస్ట్ ఫార్ములాస్ డిస్కస్ చేద్దామండి. ఓకే, ఎలిప్స్ స్టాండర్డ్ ఫామ్ ఏంటండి? ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బీ స్క్వేర్ ఈక్వల్ టు 1. ఓకే, దిస్ స్టాండర్డ్ ఫామ్. ఓకేనా? హియర్ ఏ షుడ్ బి గ్రేటర్ దాన్ బి. ఏ గ్రేటర్ దాన్ బి అండి. ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బీ స్క్వేర్ ఈక్వల్ టు 1. హియర్ ఏ గ్రేటర్ దాన్ బి. 2 టైప్స్ అండి ఇందులో. టోటల్గా 4 టైప్స్ ఉంటాయి. సెంటర్ ఆరిజిన్ అండి. ఓకే, ఏఏ డాష్ని ఏమంటారు? ఏఏ డాష్ ఈజ్ కాల్డ్ మేజర్ యాక్సిస్, బీబీ డాష్ ఈజ్ కాల్డ్ మైనర్ యాక్సిస్. ఓకేనా? హియర్ ఎస్ డాష్, ఎస్ అండ్ ఎస్ డాష్ డినోట్స్ ఓకే ఫోకై ఆఫ్ ది ఎలిప్స్. ఓకే, హియర్ ఎండ్ పాయింట్స్ ఏంటండి? ఏ కామా 0, ఇది మైనస్ ఏ కామా 0. హియర్ 0 కామా బి విచ్ ఈజ్ 0 కామా మైనస్ బి. ఓకేనా? హియర్ వీ హ్యావ్ డైరెక్ట్రిక్స్. ఓకేనా? డైరెక్ట్రిక్స్ ఉంటుందండి, ఫోకస్ ఉంటుంది. ఓకేనా? ఈ డిస్టెన్స్ సిఎస్ డిస్టెన్స్ ఏఈ అంటామండి, విచ్ ఈస్ ఏఈ కామా 0 విచ్ ఈస్ మైనస్ ఏఈ కామా 0. ఓకేనా? డైరెక్ట్రిక్స్ ఏంటండి? ఏ బై ఈ కామా 0 జెడ్ పాయింట్, ఇది జెడ్ డాష్ అండి, జెడ్ డాష్. ఇది మైనస్ ఏ బై ఈ కామా 0. నౌ ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ ఏంటండి? ఎక్స్ ఈక్వల్ టు ఏ బై ఈ, ఎక్స్ ఈక్వల్ టు ఏ బై ఈ. ఓకే, దిస్ వన్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ ఏ బై ఈ ప్లస్ ఆర్ మైనస్ ఏ బై ఈ. ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ ఏంటి? ప్లస్ ఆర్ మైనస్ ఏ బై ఈ. ఓకేనా? ఈక్వేషన్ ఆఫ్ లేటెస్ట్ రెక్టమ్ మీన్స్, లేటెస్ట్ రెక్టమ్ అంటే ఏంటండి? ఫోకస్ నుంచి పాస్ అవుద్ది. ఎక్స్ ఈక్వల్ టు ఏఈ. దిస్ లైన్ ఈక్వేషన్ ఏంటండి? ఈక్వేషన్ ఆఫ్ లేటెస్ట్ రెక్టమ్. ఎక్స్ ఈక్వల్ టు ప్లస్ ఏఈ, ఇది ప్లస్ ఏఈ, ఇది మైనస్ ఏఈ. ఓకేనా? ఓకే, ఈ ఫార్ములాస్ అన్నీ మనం ఆల్రెడీ డిస్కస్ చేసామండి. జస్ట్ బ్రీఫ్గా మీకు ఒకసారి ఐడియా ఇస్తున్నాను. ఓకే, ఇక్కడ లెంత్ ఆఫ్ ది లేటెస్ట్ రెక్టమ్ ఏంటండి? ఎల్ఎల్ డాష్. లెంత్ ఆఫ్ ది లేటెస్ట్ రెక్టమ్ అంటే ఫోకస్ నుంచి పాస్ అవుతుందండి, ఎల్ డాష్. లెంత్ ఆఫ్ ది లేటెస్ట్ రెక్టమ్ ఫార్ములా ఏంటి? 2b స్క్వేర్ బై ఏ. ఓకే, హియర్ మనకి ఫార్ములా ఉంది బీ స్క్వేర్ ఈక్వల్ టు, ప్రూఫ్లో స్టాండర్డ్ ఫామ్ ప్రూఫ్లో మనకి హియర్ బీ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఇంటూ 1 మైనస్ ఈ స్క్వేర్. బీ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఇంటూ 1 మైనస్ ఈ స్క్వేర్. దాని నుంచి ఎసెంట్రిసిటీ ఫార్ములా ఈ వాల్యూ కూడా రాయించండి. ఎసెంట్రిసిటీ ఫార్ములా రాస్తాం. ఓకే, ఈ ఎలిప్స్లో ఎసెంట్రిసిటీ షుడ్ బి లెస్ దాన్ 1 అండి. ఎసెంట్రిసిటీ లైస్ బిట్వీన్ 0 to 1. ఓకేనా? పాయింట్స్లో వస్తుందండి. షుడ్ బి లెస్ దాన్ 1. ఎసెంట్రిసిటీ ఫైండ్ చేస్తే ఇట్ షుడ్ బి లెస్ దాన్ 1 అవ్వాలి. ఓకే, హియర్ ఏ షుడ్ బి గ్రేటర్ దాన్ బి అంటే మేజర్ యాక్సిస్. ఏఏ డాష్ ఈజ్ కాల్డ్ ది మేజర్ యాక్సిస్, బీబీ డాష్ ఈజ్ కాల్డ్ ది మైనర్ యాక్సిస్ ఆఫ్ ది ఎలిప్స్. ఓకే, ఇది టైప్ 1 అండి. ఏ గ్రేటర్ దాన్ బి, టైప్ 1. ఓకే, టైప్ 1 అండి. నెక్స్ట్ టైప్ 2, ఏ లెస్ దాన్ బి. టైప్ 2 ఏంటండి? ఎలిప్స్ ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బీ స్క్వేర్ ఈక్వల్ టు 1. హియర్ ఏ లెస్ దాన్ బి. ఓకే, ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ అండి, విచ్ ఈజ్ సెంటర్ 0, 0నే. ఇది సెంటర్ 0, 0. ఏ డాష్ అండి, ఇది బి డాష్. AA dash is called the major axis, BB dash is called the minor axis.
హియర్ ఎస్ అండ్ ఎస్ డాష్ ఫోకై. ఓకే, టైప్ 1లో లెంత్ ఆఫ్ మేజర్ యాక్సిస్ ఏంటండి 2a, ఏఏ డాష్. లెంత్ ఆఫ్ మైనర్ యాక్సిస్ బీబీ డాష్ ఏంటండి 2b. ఓకే, హియర్ ఆల్సో ఏఏ డాష్, బట్ హియర్ ఏఏ డాష్ ఈజ్ కాల్డ్ ది మైనర్ యాక్సిస్, బీబీ డాష్ ఈజ్ కాల్డ్ ది మేజర్ యాక్సిస్. బీబీ డాష్ ఈజ్ కాల్డ్ ది మేజర్ యాక్సిస్. డైరెక్ట్రిక్స్ అండి ఇవి డైరెక్ట్రిక్స్. పాయింట్ ఏంటండి 0, b, ఇది 0, -b, a, 0, ఇది -a, 0. ఫోకస్ 0, be, హియర్ 0, -be. డైరెక్ట్రిక్స్ y ఈక్వల్ టు we will get b by e, which is y equal to -b by e. Focus 0, be. Okay, equation of directrix and focus. Directrix ఏంటండి y equal to +or -b by e. Here length of latest rectum ఏంటండి 2a² by b. Type 1లో 2b² by a. Here length of latest rectum is 2a² by b. Okay, length of the latest rectum. Here eccentricity formula a² equal to b² into 1 - e². From this we get formula for the eccentricity. Here a² equal to b² into 1 - e² అండి. ఇది టైప్ 2 ఎలిప్స్లో టైప్ 2 ఈక్వేషన్. ఓకేనా. టైప్ 3 అంటే టైప్ 1 టైప్ 2 ఏంటండి సెంటర్ 0, 0. సెంటర్ షుడ్ బి 0, 0. ఇన్ టైప్ 3 టైప్ 4 సెంటర్ 0, 0 కాదండి. ఓకేనా. ద మేజర్ యాక్సిస్ ఈజ్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ అంటారు. మేజర్ యాక్సిస్ ఈజ్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్. ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ ఏంటంటే ఇక్కడ x minus h whole square by a² plus y minus k whole square by b² equal to 1. Here a greater than b ne, type 3. Okay, but here h, k is the center of the ellipse whose major axis is parallel to x axis. Okay, x axis parallel గా ఉంటుందండి మేజర్ యాక్సిస్. ఏఏ డాష్ మేజర్ యాక్సిస్ అండి, బీబీ డాష్ మైనర్ యాక్సిస్, but which is parallel to x axis. Major axis AA dash is parallel to x axis. Okay, here center ఏంటండి h, k is the center. ఫోకస్ జనరల్గా ఏమన్నా మనం ఏఈ అన్నారు కదా, ఇక్కడ సెంటర్ హెచ్ ఉంది కదా, హెచ్కి ఈ డిస్టెన్స్ ఏఈ యాడ్ చేస్తానండి, హెచ్ ప్లస్ ఏఈ. ఫోకస్ హెచ్ ప్లస్ ఏఈ అవుతుంది. హారిజంటల్ లైన్ కదా, y కోఆర్డినేట్ సేమ్, హెచ్ ప్లస్ ఏఈ, కే. ఇది హెచ్ మైనస్ ఏఈ, కే. వర్టెక్స్ హెచ్ ప్లస్ ఏ, కే. హియర్ విచ్ ఈజ్ హెచ్ మైనస్ ఏ, కే. అంటే హారిజంటల్ లైన్ వై కోఆర్డినేట్ షుడ్ బి సేమ్, కే. వై కోఆర్డినేట్స్ అన్నీ టోటల్గా కేనేనండి. హియర్ బీబీ డాష్ ఇస్ ద మైనర్ యాక్సిస్. హియర్ ఇది వర్టికల్ లైన్ కదండి, ఎక్స్ కోఆర్డినేట్ షుడ్ బి సేమ్, వై కోఆర్డినేట్ షుడ్ బి కే ప్లస్ బి విచ్ ఇస్ k minus b. k plus b and k minus b. Length of the latest rectum ఏంటండి 2b² by a నే. టైప్ 1 టైప్ 3 సేమ్ అండి. టైప్ 1 టైప్ 3 షుడ్ బి సేమ్. ఫస్ట్ ఫార్ములాస్ డిఫరెంట్గా ఉంటాయండి ఇక్కడ. ఓకేనా. ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ ఏమవుతుంది, హియర్ x ఈక్వల్ టు z కదా ఇది. ఈ పాయింట్ ఏంటి హెచ్ ప్లస్ ఏ బై ఈ, కే. జెడ్ పాయింట్ ఏంటండి హెచ్ ప్లస్ ఏ బై ఈ. వై కోఆర్డినేట్ కేనే, ఆ హారిజంటల్ లైన్ మీద వై కోఆర్డినేట్ షుడ్ బి సేమ్. ఇప్పుడు ఈ లైన్ ఈక్వేషన్ అవుతుందండి ఎక్స్ ఈక్వల్ టు హెచ్ ప్లస్ ఏ బై ఈ అవుతుంది. ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్. హియర్ ఎక్స్ ఈక్వల్ టు హెచ్ మైనస్ ఏ బై ఈ అవుతుంది. హెచ్ ప్లస్ ఏ బై ఈ విచ్ ఈస్ హెచ్ మైనస్ ఏ బై ఈ. ఓకే, విచ్ ఈస్ ద టైప్ 3 అండి. టైప్ 3 ఫార్ములాస్ అండి ఇవి ఎలిప్స్లో టైప్ 3. ఓకే,
నెక్స్ట్ టైప్ 4 చూడమ్మా. ద మేజర్ యాక్సిస్ ఈజ్ ప్యారలల్ టు వై యాక్సిస్. టైప్ 4 మేజర్ యాక్సిస్ ప్యారలల్ టు వై యాక్సిస్. అంటే గ్రాఫ్ ఇలా ఉంటుందండి, కర్వ్ ఇలా ఉంటుంది. ఓకే, మేజర్ యాక్సిస్ ఏంటి? బీబీ డాష్. హియర్ మైనర్ యాక్సిస్ ఇస్ ఏఏ డాష్ విచ్ ఈస్ సెంటర్ అండి. ఫోకస్ ఎస్ఎస్ డాష్. ఓకే ఓకే, హియర్ డైరెక్ట్రిక్స్. జెడ్ డాష్ అండి, ఇది జెడ్. ఓకే, సెంటర్ ఏంటండి? హెచ్ కామా కే. సెంటర్ హెచ్ కామా కే. ఫోకస్ హెచ్ కామా కే ప్లస్ బి. ఇది హెచ్ కామా కే ప్లస్ బి. ఫోకస్ వచ్చేసి హెచ్ ప్లస్ బిఈ. హెచ్ కామా కే ప్లస్ బిఈ అండి. కే ప్లస్ బిఈ అంటే హారిజెంటల్ లైన్. ఎక్స్ కోఆర్డినేట్ షుడ్ బి సేమ్. వై కోఆర్డినేట్స్కి ఏం చేయాలి మీరు? కేకి యాడ్ చేయాలి. జస్ట్ మనకి సెంటర్ నుంచి ఫోకస్ డిస్టెన్స్ ఏం తెలుసు మనకి? టైప్ 2లో బిఈ అని తెలుసు కదా, దానికి కే యాడ్ చేయాలి. కే ప్లస్ బిఈ విచ్ ఈస్ కే ప్లస్ బిఈ విచ్ ఈస్ అందరి ఫోకస్ ఏంటి? కే మైనస్ బిఈ. ఫోకస్ ఏంటమ్మా? కే ప్లస్ ఆర్ మైనస్ బిఈ. డైరెక్ట్రిక్స్ అయితే బి బై ఈ. హియర్ వై ఈక్వల్ టు అనాలి. వై ఈక్వల్ టు కే ప్లస్ బి బై ఈ. హియర్ వై ఈక్వల్ టు కే మైనస్ బి బై ఈ. కే మైనస్ బి బై ఈ. ఆ రెండు ఏంటండి? ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్. ఓకేనా? ఈక్వేషన్ ఆఫ్ లేటెస్ట్ రెక్టమ్ కూడా అంటారు విచ్ పాసింగ్ త్రూ ఫోకస్. వై ఈక్వల్ టు కే ప్లస్ బిఈ. దట్ వన్. ఇది సెకండ్ వన్. ఈక్వేషన్ ఆఫ్ లేటెస్ట్ రెక్టా అన్నప్పుడు కే ప్లస్ ఆర్ మైనస్ బిఈ రాయాలి. వన్ ఈజ్ కే ప్లస్ బిఈ, అనదర్ వన్ ఈజ్ కే మైనస్ బిఈ. ఈక్వేషన్ టు ది లేటెస్ట్ రెక్టా అన్నప్పుడు వై ఈక్వల్ టు కే ప్లస్ ఆర్ మైనస్ బిఈ. డైరెక్ట్రిక్స్ అన్నప్పుడు వై ఈక్వల్ టు కే ప్లస్ ఆర్ మైనస్ బి బై ఈ. ఓకే, ఇవి ఫార్ములాస్ అండి. టైప్ 3, టైప్ 1 సేమ్, టైప్ 2, టైప్ 4 సేమ్. లెంత్ ఆఫ్ ది లేటెస్ట్ రెక్టమ్ ఏంటి ఇక్కడ? హియర్ ఆల్సో లెంత్ ఆఫ్ ది లేటెస్ట్ రెక్టమ్ ఈజ్ 2a² బై బీనే. టైప్ 2 ఫార్ములాస్ ఏంటో ఇక్కడ కూడా అదే సేమ్. ఎసెంట్రిసిటీ రావాలంటే a² ఈక్వల్ టు b² ఇంటూ 1 మైనస్ e². టైప్ 2 అను టైప్ 4లో మీరు ఏం చేస్తారు? a² రాస్తారు. యూ కెన్ రైట్ a² ఈక్వల్ టు b² ఇంటూ 1 మైనస్ e². ఇవి 4 టైప్స్ అండి. కానీ ఈ 4 టైప్స్ని యూజ్ చేసి మీకు ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫార్ములాస్ పర్ఫెక్ట్గా ఉండాలి. కాన్సెప్ట్ ఇంపార్టెంట్. ఎలిప్స్లో కాన్సెప్ట్ ఇంపార్టెంట్ అండి. కానిక్ సెక్షన్ అంతా కాన్సెప్ట్ వస్తే మీరు ప్రాబ్లమ్స్ చేసేయచ్చు ఈజీగా. ఓకే, ఓకే, ఎలిప్స్లోనే ఇంకా మీకు టైప్స్ కంప్లీట్ అయినాయండి. హియర్ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే ప్రూఫ్లన్నీ మనం చేసాం ఐపీలో. ఎస్ఎస్ డాష్ పి అండి. పీబీ ఎనీ పాయింట్ ఆన్ ది ఎలిప్స్. ఓకే, ఎస్ కామా ఎస్ డాష్ ఆర్ ది ఫోకై. Then we have a result SP plus S dash P equal to 2A. Okay na? SP plus S dash P equal to 2A. Property important andi. Okay, SP plus S dash P equal to 2A. Okay. అలాగే డిస్టెన్స్ బిట్వీన్ ది ఫోకై అంటారు. డిస్టెన్స్ బిట్వీన్ ది ఫోకై ఏంటండి? 2AE అవుతుంది. టైప్ 1 అయితే 2AE అవుతుందండి. టైప్ 2 అయితే ఏంటండి? 2BE. డిస్టెన్స్ బిట్వీన్ ద ఫోకై ఈస్ టైప్ 1 ఈజ్ 2AE, టైప్ 2 ఈజ్ 2BE. ఓకే, హియర్ ఆల్సో మీకు నోటేషన్స్ తెలుసు కదండి. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్. టాంజెంట్ ఫైండ్ చేయాలంటే ఎలిప్స్ని టచ్ చేసేది టాంజెంట్. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్. టాంజెంట్ ఎట్ ఏ పాయింట్. ఫార్ములా ఏంటండి? S1 ఈక్వల్ 0. S1 ఫార్ములా నోటేషన్ అండి. ఎలిప్స్లో S1 ఫార్ములా ఏంటి? xx1 బై a² ప్లస్ yy1 బై b² ఈక్వల్ టు 1. xx1 బై a² ప్లస్ yy1 బై b² ఈక్వల్ టు 1.
ఓకే, S1 ఫార్ములా అండి అది. నెక్స్ట్ ప్రాపర్టీ, అనదర్ ప్రాపర్టీ. SPQ ఫోకల్ కార్డ్ అండి. PQ ఫోకస్, S అనేది ఫోకస్. ఫోకస్ నుంచి పాస్ అయ్యే లైన్ ఏమంటారు? ఫోకల్ కార్డు. ఫోకల్ కార్డు మేజర్ యాక్సిస్ పర్పెండిక్యులర్గా ఉంటే దట్ ఈస్ కాల్డ్ లేటెస్ట్ రెక్టమ్. ఓకే, పర్పెండిక్యులర్గా లేదు, ఫోకస్ నుంచి పాస్ అవుతుంది జస్ట్, దట్ ఈస్ ఏ focal chord. SPQ is a focal chord. Then we have a result 1 by SP plus 1 by SQ equal to 2 by semi latest rectum అంటారు. సెమీ లేటెస్ట్ రెక్టమ్ అంటే లెంత్ ఆఫ్ ది లేటెస్ట్ రెక్టమ్ ఏంటండి? లెంత్ ఆఫ్ ది లేటెస్ట్ రెక్టమ్. ఓకే, ఇది పెరాబోలాలో అండి 2a. లెంత్ ఆఫ్ ది లేటెస్ట్ రెక్టమ్ ఏంటి ఇక్కడ? 2b² కదా. సో 2/L అనండి, వేర్ L ఈజ్ ద సెమీ లేటెస్ట్ రెక్టమ్. ఓకే, 2/L. ఆ రిజల్ట్ ఇంపార్టెంట్ అండి, అనదర్ రిజల్ట్ అది. ఓకే, నెక్స్ట్ ఇంకా మీకు ట్యాంజెంట్ టచ్ చేస్తే కండిషన్ ఎలిప్స్లో. ఓకే, ట్యాంజెంట్ అండి. ఈక్వేషన్ ఆఫ్ ట్యాంజెంట్ y = mx + c అంటాం. y = mx + c which touches the ellipse x² by a² plus y² by b² = 1. Then we have a condition అండి, c² = a² m² plus b². ప్రూఫ్ చేసాం మనం ఆల్రెడీ. ఓకేనా, c² = a² m² plus b². ద ట్యాంజెంట్ విచ్ టచెస్ ద ఎలిప్స్. అదే పారాబోలా అయితేనండి c = a/m, c = a/m చేసాం, కండిషన్ యూజ్ చేస్తామండి. y = mx + c ట్యాంజెంట్ అయితే కండిషన్ ఏంటండి? c² = a² m² plus b². అంటే దీని నుంచి మనకి ప్రూఫ్ కూడా చేసాం మనం. mx ± c² అంటే ఇది √, అని √a² m² plus b² అన్నాం కదా. సో దీన్ని సాల్వ్ చేయాలండి. y - mx = స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే విచ్ ఈస్ a² m² plus b². a - b హోల్ స్క్వేర్ అప్లై చేస్తానండి, a² plus b² - 2ab. యూ విల్ గెట్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ ఎమ్లో అండి. ఎమ్లో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రాయాలి. హియర్ x² - a² × m² minus 2xy into m. నెక్స్ట్ కాన్స్టెంట్స్ అండి, y² minus b² equal to 0, which is the quadratic equation in m. Okay. Here అంటే దీని మీనింగ్ ఏంటండి? we can draw two tangents to the ellipse from the external point. We can draw two tangents to the ellipse from the external point. Okay na? The slope of first tangent is m1, the slope of the second tangent is m2. Then you will get here sum of the slopes. Sum of the slopes formula 2x by x² minus y². Then product of the slopes formula y² minus b² by x² minus a² minus b by a c by a. Okay, we can draw two tangents from the external point. ఓకే, హియర్ పాయింట్ చూడమ్మా, ఇక్కడ మీకు డైరెక్టర్ సర్కిల్ కాన్సెప్ట్ ఇక్కడ ఉంది. ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి టూ ట్యాంజెంట్ డ్రా చేస్తారు కదా, ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ లైస్ ఆన్ ది సర్కిల్. అంటే ఈ సర్కిల్ మీద ఏ పాయింట్ నుంచి నువ్వు టూ ట్యాంజెంట్ డ్రా చేసినా ఆ టూ ట్యాంజెంట్ షుడ్ బి పర్పెండిక్యులర్. యాంగిల్ బిట్వీన్ దెమ్ ఎంత ఉంటుంది? 90 ఉంటుంది. సో విచ్ ఈస్ కోయిన్సైడ్స్ విత్ ద ఎలిప్స్ అంటాడు. ఈ రెండింటికి సెంటర్ 0,0 సెంటర్ సేమ్. ఎలిప్స్కి సర్కిల్కి సెంటర్ సేమ్, సెంటర్ షుడ్ బి సేమ్ విచ్ ఈస్ కోయిన్సైడ్స్ విత్ ద ఎలిప్స్.
సో విచ్ ఈస్ కాల్డ్ డైరెక్టర్ సర్కిల్. డైరెక్టర్ సర్కిల్ మీద ఏ పాయింట్ నుంచి నువ్వు ట్యాంజెంట్ డ్రా చేసినా ఆ 2 ట్యాంజెంట్స్ ఎలా ఉంటాయి, షుడ్ బి పర్పెండిక్యులర్ ఉంటాయి. పర్పెండిక్యులర్ అంటే ప్రొడక్ట్ ఆఫ్ ది స్లోప్స్ ఏమవుతుందండి, -1 అవుతుంది. ప్రొడక్ట్ ఆఫ్ ది స్లోప్స్ కండిషన్ ఏంటి మనకి, y² - b² బై x² - a² ఈక్వల్ టు -1. హియర్ యూ విల్ గెట్ y² - b² ఈక్వల్ టు -x² ప్లస్ a², x² ప్లస్ y² ఈక్వల్ టు a² ప్లస్ b², విచ్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ డైరెక్టర్ సర్కిల్. ఓకే, x² ప్లస్ y² ఈక్వల్ టు a² ప్లస్ b² ఇస్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్. సర్కిల్కి సెంటర్ ఏంటంటే ఇది స్టాండర్డ్ ఫామ్. సెంటర్ ఏంటి, 0, 0. ఎలిప్స్ సెంటరే సర్కిల్ సెంటర్ అవుతుంది, విచ్ ఇస్ ద డైరెక్టర్ సర్కిల్. డైరెక్టర్ సర్కిల్ కాన్సెప్ట్ అండి, ఈక్వేషన్ ఆఫ్ డైరెక్టర్ సర్కిల్ అది. ఇక్కడ మీరు ఈక్వేషన్ ఆఫ్ ఆక్సిలరీ సర్కిల్ ఏంటండి, హియర్ ఆక్సిలరీ సర్కిల్. ఈక్వేషన్ ఆఫ్ ఆక్సిలరీ సర్కిల్ కాన్సెప్ట్ చూడండి. ఆక్సిలరీ సర్కిల్కి మేజర్ యాక్సిస్ డయామీటర్ అవుతుందండి. హియర్ ఏ ఈజ్ ద మేజర్ యాక్సిస్, బీబీ డాష్ ఈజ్ ద మైనర్ యాక్సిస్. సో ఏ డాష్ ఏ డయామీటర్ అవుతుంది. ఓకేనా, ఫర్ టైప్ 1 ఇది. టైప్ 1 అంటే ఏ గ్రేటర్ దాన్ బి. టైప్ 1 మేజర్ యాక్సిస్ ఈజ్ ద డయామీటర్. అంటే హియర్ రేడియస్ ఏంటండి, ఏ. ఇది డైరెక్టర్ సర్కిల్, ఏ ఆక్సిలరీ సర్కిల్ విచ్ ఈజ్ ఆక్సిలరీ సర్కిల్. ఈక్వేషన్ ఆఫ్ ఆక్సిలరీ సర్కిల్ ఏంటి, x² ప్లస్ y² అంటే సెంటర్ 0, 0, రేడియస్ ఏ అండి. x² ప్లస్ y² ఈక్వల్ టు a² వెన్ ఏ షుడ్ బి గ్రేటర్ దాన్ బి. ఏ గ్రేటర్ దాన్ బి అయితే ఓకేనా, x² ప్లస్ y² ఈక్వల్ టు a². ఆక్సిలరీ సర్కిల్ అండి ఇది, టైప్ 1. ఈక్వేషన్ ఆఫ్ ఆక్సిలరీ సర్కిల్ ఏంటండి, ఎలిప్స్కి ట్యాంజెంట్ ఎగ్జిస్ట్ అవుతుందండి. ఎలిప్స్ దేర్ ఎగ్జిస్ట్ ఏ ట్యాంజెంట్. ఫోకస్ నుంచి ఫూట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ డ్రా చేస్తే ఆ ట్యాంజెంట్కి విచ్ లైస్ ఆన్ ది ఎలిప్స్. ప్రొడక్ట్ ఫూట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ డ్రాన్ ఫ్రమ్ ఫోకై టు ఎనీ ట్యాంజెంట్ టు ది ఎలిప్స్. ద లోకస్ ఆఫ్ ఫూట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ డ్రాన్ ఫ్రమ్ ఫోకై టు ఎనీ ట్యాంజెంట్ విచ్ లైస్ ఆన్ ది సర్కిల్. దట్ సర్కిల్ ఈజ్ కాల్డ్ ఆక్సిలరీ సర్కిల్. ఓకేనా, ఫోకస్ నుంచి ఫూట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ డ్రా చేస్తే ఆ పాయింట్ లైస్ ఆన్ ది సర్కిల్, దట్ ఈస్ కాల్డ్ ద లోకస్ ఆఫ్ దట్ పాయింట్స్ ఆర్ కాల్డ్ ఆక్సిలరీ సర్కిల్. ఓకేనా, హియర్ ఏ గ్రేటర్ దాన్ బి. టైప్ 1 అయితే ఈక్వేషన్ ఆఫ్ ఆక్సిలరీ సర్కిల్ అండి. టైప్ 2కి మేజర్ యాక్సిస్ బీబీ డాష్. సో హియర్ బీబీ డాష్ ఈజ్ ద డయామీటర్, మేజర్ యాక్సిస్ ఈజ్ ద డయామీటర్ ఆఫ్ ది సర్కిల్. ఓకేనా, 0, b అంటారు కదా, x యాక్సిస్ y యాక్సిస్. సెంటర్ 0, 0నే, రేడియస్ b అవుద్దండి. ఇది టైప్ 2. ఎలిప్స్లో మనకి టైప్ 2 ఏంటి, ఏ లెస్ దాన్ బి. హియర్ ఏ లెస్ దాన్ బి అయితే ఈక్వేషన్ ఆఫ్ ఆక్సిలరీ సర్కిల్ ఏంటి, x² ప్లస్ y² ఈక్వల్ టు b². x² ప్లస్ y² ఈక్వల్ టు b². దట్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ ఆక్సిలరీ సర్కిల్. ఓకే, ఆక్సిలరీ సర్కిల్ 2 టైప్స్ అండి, డైరెక్ట్ సర్కిల్ ఓన్లీ 1. ఓకే, ఈ కాన్సెప్ట్ అంతా మీరు సరే సినాప్సిస్లో ఉందండి. కాన్సెప్ట్ అంతా ఫార్ములా చూడండి. ఈక్వేషన్ ఆఫ్ ట్యాంజెంట్ ఫార్ములా, కండిషన్స్. ఓకేనా, ఈక్వేషన్ ఆఫ్ పారామెట్రిక్ పాయింట్ ఇస్తాయి. ఈక్వేషన్ ఆఫ్ ట్యాంజెంట్ పారామెట్రిక్ పాయింట్ అంటే ఏంటండి, x² బై a² ప్లస్ y² బై b² ఈక్వల్ టు 1. ఈ ఎలిప్స్ మీద పారామెట్రిక్ పాయింట్ ఏ ఫామ్లో ఉంటుంది, ఏ కాస్ తీటా కామా బి సైన్ తీటా. అది అక్కడ ఈక్వేషన్ని సాటిస్ఫై చేస్తుంది. ఏ కాస్ తీటా కామా బి సైన్ తీటా పారామెట్రిక్ పాయింట్. సో ఆ పారామెట్రిక్ పాయింట్ అంటే యాంగిల్ ఇచ్చినప్పుడు పారామెట్రిక్ పాయింట్కి ఈక్వేషన్ ఆఫ్ ట్యాంజెంట్ ఫార్ములా ఉంటుంది, నార్మల్ ఉంటుంది. అవన్నీ ఫార్ములాస్ అన్నీ చూడండి అమ్మా. టుమారో మనం ఎలిప్స్ స్టార్ట్ చేద్దాం. మీరు ఆ ఫార్ములాస్ అన్నీ ఒకసారి రివైజ్ చేసి ఫస్ట్ ఎక్సర్సైజ్ చేయండి. మీరు ఫస్ట్ ఎక్సర్సైజ్ క్లాస్ వర్క్ చేయండి. ఓకే, నేను సెకండ్ ఎక్సర్సైజ్ డిస్కస్ చేస్తాను. ఓకే అమ్మా, థ్యాంక్ యూ.